హోసూరు సంత అండి 14వ తారీఖు ఆగస్టు 2025 ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్ద గేదెలు షెడ్లో ఉన్న గేదెలు చూడొచ్చు. చిన్న చిన్న వీడియోలు ప్రతి గేదెని కవర్ చేయడం జరిగింది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ అండి. చూడొచ్చు ఈ షెడ్లో ఉన్న గేదెలు ఎంత సైజులు ఉన్నాయో. చూడొచ్చు గేదెలు పెద్ద పెద్ద సైజు గేదెలు అండి. పెద్ద పెద్ద సైజు గేదెలు చూడొచ్చు క్లోజర్ సంతలో. మూడింటికి నిందని చెబుతున్నారు. పెద్ద గేదె అండి ఇది కూడా. చూడొచ్చు క్రూసర్ సంతలో ఎంత పెద్ద గేదెలు వస్తాయో. బాబా ఇక్కడ ముందు తీసుకెళ్ళవా. చూడొచ్చు ఇది కూడా సుడి గేదేనండి, పెద్ద గేదె. చూడొచ్చు క్రూజర్ సంతలో ఎంత ఫ్లోటింగ్ ఉందో జనం. చూడొచ్చు ఇంకో పెద్ద గేదె ఇది. చూడొచ్చు ఇంకో సుడి గేదె. చూడొచ్చు అవన్నీ సూడి గేదెలే. వీటి కింద అయితే పచ్చి దోళ్ళు అయితే లేవు. తెల్ల దోడ వచ్చింది చూడొచ్చు. అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది, తెల్ల దోడ ఉంది. ఇది పెద్ద గేదె అండి, ఇంకో పెద్ద గేదె. చూడొచ్చు ఇంకో గేదె వెళ్తుంది, దాని కాళ్ళ కట్టు అందం చూడొచ్చు. హోసూరు సంత అండి. చూడొచ్చు గేదెలు నెంబర్ ఆఫ్ బఫెలోస్ ఉంటాయండి. ఈన్ని గేదెలు సూడి గేదెలు అన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా సూడి గేదెలేనండి. చూడొచ్చు తమ్ముడు ఎప్పుడు పెద్ద పెద్ద హెవీ సైజ్ క్వాలిటీ గేదెలు తీసుకొస్తాడు. చూడొచ్చు హెవీ క్వాలిటీ హెవీ సైజ్ గేదె. 6 లీటర్లు అయితే తక్కువ ఇవ్వదండి. అయితే తమ్ముడు ఎంతమంది వచ్చారండి? కానీ జనం వస్తారు. చూడొచ్చు పెద్ద సైజు గేదె.
చూడొచ్చు గేదెలు. ఇవన్నీ సూడి గేదెలే. ఇది కూడా సూడి గేదె. చాలా పెద్ద అడ్డర్ క్వాలిటీ ఉందండి. అవి ఏం చెప్తున్నావు దాన్ని? అడ్డర్ కనుక టైట్ అయితే నీకు అసలు ఎగరేసుకొని తెచ్చిపోతారు. అవును, పెద్ద అడ్డర్ ఉందండి. బాబాయ్ ఏం చెప్తున్నావు తిందరా? ఏం చెప్తున్నావు బాబాయ్? చూడొచ్చు సూడి గేదెలు ఇవన్నీ. అన్న ఒక్కరు ముందు తీసుకెళ్ళా. సూడి గేదె ఎలాంటి సైజు వస్తాయని చూడొచ్చు. అన్న ఒకరు ముందు తీసుకెళ్ళా. చూడొచ్చు ఈ కాల్ పర్స్ గేదెలు. ఇది కూడా సూడి. తెలిసి ఈ గేదె పోయిన వారం వచ్చి ఉండొచ్చు. చూడొచ్చు దాని అడ్డర్ క్వాలిటీ. చాలా పెద్ద అడ్డర్ ఉందండి. చాలా చక్కగా ఉన్న గేదె, పెద్ద గేదె. ఇదైతే అడ్డర్ చూసుకోవచ్చండి, ఎంత పెద్ద అడ్డరు. గేదె కూడా పెద్దదే. దూడ కూడా ఉంది, పచ్చి దూడ. ఇంకో గేదె కూడా అలానే ఉంది. చూడొచ్చు గేదెలు సైజు, వాటి క్వాలిటీ. అసలు ఏనుగున్నట్టుందండి గేదె. పాము కొమ్ములు బర్రె. చూడొచ్చండి ఎంత పెద్ద అడ్రస్ ఉన్నాయో. ఏనుగులే ఉన్నాయి గేదెలు అయితే. ఇందాకైతే మనం గేదెలన్నీ ముందు పక్క నుంచి తీసుకుంటాం. ఒకటి అడ్డర్ క్వాలిటీ చూడటానికి వచ్చాం. అసలు దీని అడ్డర్ చూస్తే భయంకరంగా ఉందండి. ఏనుగు చూడొచ్చు గేదె. సూడి గేదె. ఏం చెప్తున్నారు అందరు? అది 90. చూడొచ్చు ఇంకో సూడి గేదెలు. వాడు ఆపద్దు కదిలిస్తే బాబు, వాడు ఆపద్దు. చూడొచ్చు సూడి గేదెలు పెద్ద పెద్ద సైజులు. ఒకరు ముందు తీసుకెళ్ళవా? చాలా టైట్ ఆర్డర్ ఉందండి. ఆటో మోడల్లో ఉంది.
చాలా బాగున్నాయి సైజు. చూడొచ్చు గేదెలు. చూడొచ్చు పెద్ద సైజు గేదెలు. పెద్ద సైజు పెద్ద అడ్డరు. తులసూరు పడ్డండి. నేను వచ్చేటప్పుడు ఆటోలో వచ్చింది నాతో పాటు. ఏయా 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 చూడొచ్చు ఒక రింగు, ఒకటి మినీ సైజు పెద్ద గేదేనండి. ఇప్పుడు అమ్మడానికి పెట్టినాయి సూడి మీద ఉన్న గేదెలు. చూడొచ్చు కొంచెం లాంగ్ నుంచి గేదె సైజు క్వాలిటీ అది. చూడొచ్చు ఇంక పెద్ద సైజు గేదెలు. ఇవన్నీ పెద్ద గేదెల వైపు షెడ్లో ఉంటాయండి. బేరం జరుగుతుంది. పెద్ద పెద్ద గేదెలు. చూడొచ్చు ఇక్కడి నుంచి అన్నీ అమ్ముడైపోయిన గేదెలండి. ఇప్పుడే వస్తున్నాయి గేదెలు. కొన్ని గేదెలు వాళ్ళ వర్షం కారణంగా కొంచెం లేట్గా వచ్చి ఉన్నాం దేశం. సైడ్ రాని అన్న. చూడొచ్చు చాలా పెద్ద సైజు గేదెలు. అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు అంత పెద్ద అడ్డర్ క్వాలిటీ. చూడొచ్చు చాలా పల్సటి చర్మం. ఇది కూడా టైట్ అడ్డర్ చేసిందండి. వారం 10 రోజులు అయితే ఎన్ని ఛాన్స్ ఉంది. ఇంకో గేదె చూడొచ్చు. ఈ 4 గేదెలు ఒకళ్ళవే. చూడొచ్చు ఆల్రెడీ అమ్ముడైపోయిన గేదెలు ఉన్నాయండి. కొనేసుకున్నారు. ఇవన్నీ లక్షలోపు 70 లేదా 1 లక్ష చిల్లరగా అయితే ఉండొచ్చు. ఇప్పుడే ఒక గేదెను కొనుక్కొని పాలు తీసుకుంటున్నారు. ఇదేం ధర పడిందన్న మనకి? ఈ 3 4 కట్టబేరం. కట్ట మీద ఎంత పడిందన్న? 1,20,000 పడింది దగ్గర దగ్గర. ఓకే అన్న. ఏ ఊరు అన్న మీది? క్రోసూరు. ఓకే. మీరు పాడు చేసుకోవడానికన్నా లేకపోతే మళ్ళీ అమ్ముకుంటారా? మళ్ళీ అమ్ముకునేవాళ్ళ. మీకు ఈ 4 గేదెలు కట్ట మీద అయితే 1,25,000 పడ్డాయి. 1,25,000 లెక్క ఇచ్చారు. మొత్తం 4 మీద కాబట్టి 5 లక్షలు పడ్డాయి. సరే అన్న. మీకు మంచిగానే అనిపింది ఇక్కడ క్రోసూరులో?
ఇక్కడ మోసాలు కేసాలు ఏం లేవుగా? ఓకే, ఇక్కడ చిన్న చిన్న రైతులు కూడా వచ్చి కొనుక్కోవచ్చా? ఓకే అన్న, మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటారా? ఇప్పుడు ఇవ్వాలని తీసుకోవడం మీరు? ఓకే అన్న, మీ పేరు? వెంకట్రావు గారు, క్రోసూరి మీది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఎవరికైనా రైతులకు కావాలంటే గేదెలు ఇప్పిస్తారా? మీరు రైతుల దగ్గర ఏం తిరిగి ఇప్పించగలుగుతారా? క్రోసూరు సంతలో అయినా కానీ లేదా చుట్టుపక్కల రైతుల దగ్గర కానీ తిరిగి ఇప్పించగలుగుతారు. మీ ఫోన్ నెంబర్ వెంకట్రావు గారు? 9866868574. ఈ నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే వెంకట్రావు గారు చుట్టుపక్కల కానీ క్రోసూరు సంతలో కానీ మీకు కావాల్సిన గేదె తక్కువ ధరకే ఇప్పించగలుగుతారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ గేదె బేరం అయిపోయింది. ఈ గేదె దాకా ఎందుకు వచ్చానా అంటే ఇది కట్టు చాలా బాగుంది, నాకు నచ్చింది. అయ్యమ్మ, చూడొచ్చు దాని కట్టు, దాని అడ్రస్ సైజు, దాని క్వాలిటీ ఎంతకైందో. రైతు అయితే లేరు దగ్గరలో. ఇందాక మనకు చెప్పారు కదా రైతు వెంకట్రావు గారు అని చెప్పేసి క్రోసూరు. ఈ 4 గేదెలు కట్ట 1.25గా కొన్నామని చెప్తున్నారండి. ఈ గేదె వరకు ఈ 4 గేదెలు క్రోసూరు అతనే వెంకట్రావు అనే అతనైతే కొన్నారు. చూడొచ్చు. ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలేనండి, చాలా చక్కగా ఉన్నాయి. ఈ బర్రె అయితే అసలు డెకరేషన్ చేయకుండానే వచ్చింది. 51. సరే బాబా, 51,000. ఇవన్నీ అమ్ముడైపోయిన తరపు గేదెలండి. బాబా ఇది ఎంతకు అయిపోయింది? ఇది కూడా తరిపితే కదా. చూడొచ్చు, ఇవన్నీ అమ్ముడైపోయిన గేదెలు. ఇవన్నీ అమ్ముడే పెరిగేదండి క్రోసర్స్ అంతా. చూడొచ్చు, దాని కింద దూడ ఉంది. సూడిగేది ఇది, ఇంకో సూడిగేది. ఆ డ్రైవింగ్ చేయడానికి టైం ఉందండి, టైట్ అడలేదు, ఇంకా టైం ఉంది.